కథ ప్రారంభంలో మనం ఒక అమ్మాయిని చూస్తాము. ఆమె రోడ్డుకు మధ్యలో తన ప్రాణం తీసుకోవడానికి రోడ్డుపై పడుకునుంటుంది. కొద్దిసేపట్లో ఆ రోడ్డుపై ఒక కారొస్తుంది. ఆ కారు తనవైపు వస్తుందని చూసిన వెంటనే భయంకరమైన మరణం భయంతో ఆమె తన నిర్ణయాన్ని మార్చుకుని రోడ్డుపైనుంచి లేచి పక్కకు వెళ్ళిపోతుంది. కాని ఆ కార్ డ్రైవర్ ఆమెకు సహాయం చేయడానికి ఆగడు. ఏమీ చూడనట్టుగా ఆమెను పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయి పేరు లీసా. లీసా జీవితంలో ఏమీ సరిగ్గా జరగడం లేదు. నిజానికి ఈరోజు లీసా కూతురు పుట్టినరోజు. కాని ఇప్పుడామె కూతురు ఈ లోకంలో లేదు. అప్పుడే కొద్దిసేపటి క్రితం లీసాను పట్టించుకోకుండా వెళ్లిపోయిన అదే కార్ డ్రైవర్ తన తప్పును గుర్తిస్తాడు. అందుకే అతను తన కారును రివర్స్ చేసి లీసా దగ్గరకు వస్తాడు. కార్లో కూర్చున్న యాడమ్ అనే మనిషి లీసానడుగుతాడు, "నువ్వు బావున్నావా?" దానికి లీసా, "అవునేం బావున్నాను, నాకేమీ కాలేదు" అని సమాధానమిస్తుంది. అప్పుడా మనిషి లీసాకు చెప్తాడు, "ఈ వెలివెచ్చిన ప్రదేశం నుంచి నగరం చాలా దూరంలో ఉంది. కాబట్టి నువ్వు అనుకుంటే నేను నిన్ను నగరానికి లిఫ్ట్ ఇస్తాను." లీసా అంగీకరిస్తుంది మరియు వెంటనే అతని కారులో కూర్చుంటుంది. ప్రయాణం సమయంలో యాడమ్ లీసానడుగుతాడు, "నువ్వు ఈ వెలిసిన ప్రదేశంలో ఒంటరిగా ఏం చేస్తున్నావు?" లీసా యాడమ్కి చెప్తుంది, "ఈరోజు నా కూతురు పుట్టినరోజు. అందుకే ఆమె నాకు చాలా గుర్తొస్తోంది. కానీ దురదృష్టవశాత్తు ఆమె ఇప్పుడు ఈ లోకంలో లేదు. ఇప్పుడు నేను పూర్తిగా ఒంటరిగా ఉన్నాను. ఈ ప్రపంచంలో నేను నా వాళ్లని అనుకునే ఎవ్వరూ లేరు." లీసా మాటలు విన్న యాడమ్ చెప్తాడు, "అంటే ఈ కారణంగానే నువ్వు రోడ్డు మధ్యలో చనిపోవడానికి పడుకున్నావా?" దానికి లీసా చెప్తుంది, "నేను చనిపోవాలనుకోవడం లేదు. ఏదైనా విధంగా ఒక్కసారి నా కూతుర్ని కలవాలని మాత్రమే అనుకుంటున్నాను." అప్పుడు లీసా కారులోని రేడియోను ఆన్ చేస్తుంది. రేడియోలో ఒక వార్తొస్తోంది. రిపోర్టర్ చెప్తున్నాడు, "అడవిలో ఒక సీరియల్ కిల్లర్ తిరుగుతున్నాడు మరియు ఈరోజు ఉదయం ఆ కిల్లర్ మరో 2 అమ్మాయిల్ని చంపేశాడు. పోలీసుల దగ్గర ఆ కిల్లర్ ఫోటో లేదు. కానీ అతని గురించి వారికొక సమాచారం వచ్చింది. ఆ కాతిలో ఒక తెల్లటి చర్మం ఉన్న మనిషి, అతని దగ్గర బ్రౌన్ రంగు కారుంది. అలాగే అతని కుడి చేతిపై ఒక క్రాస్ గుర్తుంది." ఈ వార్త విన్న వెంటనే లీసా కాళ్ల కింద నేల జారిపోయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే రేడియోలో రిపోర్టర్ చెప్పిన ఆ కాతిల్ హులియా ఇంకెవరో కాదు, అదే యాడమ్. అతని చేతిపై క్రాస్ గుర్తు చూసి లీసా చాలా భయపడుతుంది. లీసా తనను తాను కాపాడుకోవడానికి ఏదైనా చేయడానికి ముందే అకస్మాత్తుగా యాడమ్ కార్ బ్రేక్ను బలంగా వేస్తాడు. దాంతో లీసా తల వేగంగా కార్ డాష్బోర్డుకు తాకి ఆమె స్పృహ తప్పిపోతుంది. కొద్దిసేపటి తర్వాత లీసా కళ్ళు తెరిచినప్పుడు ఆమె తనను ఒక వింత బంకర్లో బంధించబడినట్లు గమనిస్తుంది. అది చుట్టూ ఇనుపుతో చేసిన బలమైన గోడలతో నిర్మించబడి ఉంటుంది. లీసా ఈ మూసివేసిన ప్రదేశంలో బంధించబడి ఉండడం చూసి చాలా భయపడుతుంది మరియు సహాయం కోసం అరిచేస్తుంది. కానీ ఆమెకు సహాయం చేయడానికి ఎవ్వరూ రారు. మనం చూస్తాం, లీసాకొక ప్రత్యేకమైన సూట్ తొడిగించారు మరియు ఆమె చేతికొక గడియారం కూడా పెట్టారు. లీసా ఆ గడియారం తీసేయడానికి చాలా ప్రయత్నిస్తుంది. కానీ ఆ గడియారం చాలా బలంగా ఉండడం వల్ల ఎన్నో ప్రయత్నాల తర్వాత కూడా అది ఆమె చేతినుంచి బయటకు రాదు. చివరికి ఈ ప్రదేశం నుంచి బయటపడ్డం అసాధ్యం అని ఆమెకు అర్థమవుతుంది. అప్పుడు ఆమె అలసిపోయి ఒక చోట కూర్చుని ఏడవడం మొదలుపెడుతుంది. అప్పుడే అకస్మాత్తుగా ఆ ఛాంబర్ తలుపు తెరుచుకుంటుంది. లీసా చూస్తుంది, తలుపు అవతల ఒక సొరంగముంది. ఆ సొరంగం చివరి నుంచి వెలుతురు కనిపిస్తుంది. ఈ ప్రదేశం నుంచి బయటకు రావాలంటే ఆ సొరంగం ద్వారా వెళ్లాల్సిందే అని లీసాకు అర్థమవుతుంది. బయటకు వెళ్లే మార్గం దొరికిందని లీసా సంతోషిస్తుంది. కాని ఆమె సొరంగంలోకి వెళ్లిన వెంటనే ఆమె వెనుక ఆ ఛాంబర్ తలుపు తనంతట అదే మూసుకుపోతుంది. ఇది చూసి లీసా శ్వాస ఆగిపోయినట్టయింది. ఇప్పుడామెకు అర్థమయింది కి తాను ముందుకంటే కూడా ఎక్కువ ప్రమాదకరమైన చోట చిక్కుకుందని. అప్పుడు అకస్మాత్తుగా లీసా చేతికి కట్టిన బ్రేస్లెట్లో అలారం మోగడం ప్రారంభమయ్యింది మరియు 11 నిమిషాల టైమర్ సెట్ అయింది. ఇది చూసి లీసాకు అర్థమయ్యింది కి తనకు 11 నిమిషాల్లో ఇక్కడి నుంచి బయటకు రావాలి, లేకపోతే ఎప్పటికీ ఇక్కడే బంధించబడిపోతుంది. అందుకే లీసా చేతులు మోకాళ్లమీద నెమ్మదిగా కాకుండా త్వరగా రాలుతూ ఆ వెలుతురు వైపు కదలడం ప్రారంభించింది. కాని ఆమె ఆ వెలుతురు దగ్గరకు చేరుకుంటుండగా అకస్మాత్తుగా సొరంగం ముందున్న తలుపు నెమ్మదిగా మూసుకుపోవడం మొదలయ్యింది. ఇది చూసి లీసా ఇంకా వేగంగా ముందుకు కదిలింది. కాని ఆమె తలుపు దగ్గరకు చేరేసరికి ఆ తలుపు పూర్తిగా మూసుకుపోయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలా బయటకు రావాలో లీసాకు ఏమాత్రం అర్థం కాలేదు. ఆమె గట్టిగా అరిస్తూ ఏడవడం ప్రారంభించింది. అప్పుడు ఆమె కళ్లకు తలుపు పక్కగా వెళ్లే మరో సొరంగం కనిపించింది. కాని ఆ దారి చాలా ఇరుకుగా ఉంది. లీసాకు ఇంకే మార్గం కనిపించలేదు. అందుకే ఆమె ధైర్యం చేసి ఏదోలా ఆ సొరంగంలోకి ప్రవేశించింది. చాలా కష్టాల తర్వాత ఆ దారిని దాటి ముందుకు వెళ్లి ఒక చోటికి చేరుకుంది. అక్కడ ఒక ప్లాట్ఫామ్లా 2 దారులున్నాయి. ఒక దారి పైనుంచి వెళుతోంది, మరొక దారి కింద నుంచి ఉంది. లీసాకు ఏది ఎంచుకోవాలో అర్థం కాలేదు. అందుకే ఆమె పైదారిని ఎంచుకుని మోకాళ్లమీద ముందుకు కదిలింది. కాని కొద్దిసేపటికే కింద ఉన్న నేల పైకి లేవడం ప్రారంభించింది. సమయానికి ఆమె అక్కడి నుంచి బయటకు రాకపోతే కింద ఉన్న దారి ఆమెను పైకి నొక్కి చంపేస్తుంది. భయంతో లీసా వేగంగా ముందుకు కదిలింది. ఆమె మధ్యలో నలిగిపోవడానికి దగ్గర్లో ఉండగా అప్పుడు సొరంగం చివర ఆమె చేతి చేరింది. దారి పూర్తిగా మూసుకుపోయే సమయానికి లీసా తన ప్రాణం కాపాడుకుని అక్కడి నుంచి బయటపడగలిగింది. తాను నలిగిపోవడం నుంచి తప్పించుకుని ఆమె ఓ ఊపిరి పీల్చుకుంది. కాని ఆమెకు తెలియదు కి ఇక్కడితో ఆమె కష్టాలు ముగియలేదు, ఇంకా పెరగబోతున్నాయి. ఎందుకంటే ముందున్న దారి ఇంకా ప్రమాదకరం.
అప్పుడామె గడియారంలో అలారం మోగింది. ఈ అలారం అర్థమేమిటంటే సగం సమయం గడిచిపోయింది. ఇప్పుడామె దగ్గర కేవలం 5 నిమిషాలు మాత్రమే మిగిలాయి. అందుకే ఆమె మళ్లీ ముందుకు కదిలింది. కొద్ది దూరం వెళ్లగానే దారిలో ఒక మనిషి పడుకొని ఉన్నట్టు కనిపించింది. లీసా అతని దగ్గరకు వెళ్లి చూసినప్పుడు అతను బ్రతికిన మనిషి కాదు, పూర్తిగా కాలిపోయిన మృతదేహమని తెలిసింది. అతని స్థితి చాలా దారుణంగా ఉంది. ఆ మృతదేహం చేతిపై కూడా లీసా చేతికి ఉన్నట్టే ఒక గడియారం కట్టబడి ఉంది. అప్పుడే లీసాకు అర్థమైంది, ఈ మనిషి కూడా తనలాగే ఈ స్వరంగం నుంచి బయటపడడానికి ప్రయత్నించి ఉండాలి. కానీ అతను ఇక్కడి నుంచి బయటపడడంలో విజయవంతం కాలేక చనిపోయాడు. అంటే ఇక్కడి నుంచి బయటకు రావడం అసాధ్యం. ఆ మృతదేహాన్ని చూసి లీసాకు మిగిలి ఉన్న ఆశ కూడా పూర్తిగా చెదిరిపోయింది. అయినప్పటికీ ఆమె ఎలాగోలా ధైర్యం తెచ్చుకొని ఆ మృతదేహాన్ని పక్కకు జరిపి ముందుకు కదిలింది. ఆమె గడియారాన్ని చూసినప్పుడు కేవలం 2 నిమిషాల సమయం మాత్రమే మిగిలి ఉంది. అందుకే ఆమె ఇంకా వేగంగా ముందుకు సాగింది. అప్పుడు అకస్మాత్తుగా బలమైన ఇనుపగొడులు వచ్చి ఆమె దారిని ఆపేశాయి. అదే సమయంలో సొరంగం గోడల నుంచి అనేక హీటింగ్ పైపులు బయటకు వచ్చి ఆ ప్రదేశాన్ని వేడెక్కించసాగాయి. ఇది చూసి లీసా పూర్తిగా భయంతో వణికిపోయింది. త్వరలోనే తన మృతదేహం కూడా ఆ కాలిపోయిన మనిషిలా ఈ సొరంగంలో పడి ఉంటుందని ఆమెకు అర్థమైంది. ఇప్పుడు ఏమి చెయ్యాలో ఆమెకు అసలు అర్థం కాలేదు. అప్పుడు ఆమె వెనుక గోడలో ఒక చిన్న భాగం తెరుచుకుంది. అది చూసి లీసా వెనక్కి రాలుతూ ఆ లోపలికి వెళ్ళిపోయింది. వెంటనే ఒక గాజు తలుపు ఆ భాగాన్ని పూర్తిగా మూసేసింది. లీసా చేతికి కట్టిన గడియారంలో టైమర్ 0కి చేరగానే ఆ హీటింగ్ పైపుల నుంచి అగ్ని ఫౌంటైన్లా బయటకు దూసుకొచ్చింది. క్షణాల్లోనే మొత్తం సొరంగం మంటల్లో మునిగిపోయింది. లీసా ఉన్న ఆ భాగం పూర్తిగా సురక్షితంగా ఉండటంతో ఆమె ప్రాణాలు దక్కాయి. కొద్దిసేపటి తర్వాత ఆ హీటింగ్ పైపులు మళ్లీ గోడల్లోకి వెళ్ళిపోయాయి. లీసా ఉన్న ఆ ఛాంబర్ తలుపు తెరుచుకుంది. కాసేపటి క్రితం తన కళ్ల ముందే జరిగిన భయంకర దృశ్యాన్ని చూసి లీసా బయటకు రావాలని అనుకోలేదు. కాని ఆ భాగం కూడా ఆమెను బయటకు నెట్టేసి మళ్లీ ముందులాగే సొరంగంతో కలిసిపోయింది. లీసా బయటకు వచ్చిన వెంటనే ఆమె గడియారంలో మళ్లీ 11 నిమిషాల టైమర్ సెట్ అయింది. ఆమె కొంచెం ముందుకు వెళ్లగానే సొరంగం పైభాగం కిందికి దిగుతూ వచ్చి ఆమెకు దగ్గరగా చేరింది. కేవలం రాలుతూ వెళ్లడానికి సరిపడా చిన్న గ్యాప్ మాత్రమే మిగిలింది. ఇప్పుడు లీసా పూర్తిగా నిరాశగా మారింది. ఆమె గట్టిగా ఏడవడం ప్రారంభించింది. గడియారాన్ని చూసేసరికి ఆమె సమయం దాదాపు పూర్తవుతోంది. అంటే ఇక నుంచి ఖచ్చితంగా 11 నిమిషాల తర్వాత మళ్లీ ఆ స్వరంగంలో అగ్ని వెల్లువ వస్తుంది మరియు లీసాను బూడిదగా మార్చేస్తుంది. ఆమె అనుకుంటుంది, ఇంత భయంకరమైన మరణం చనిపోవడం కంటే ఇంకోసారి ఇక్కడి నుంచి బయటపడడానికి ప్రయత్నించడం మంచిదని. అందుకే ఆమె మళ్లీ ధైర్యం చేసి తన ప్రాణం కాపాడుకోవడానికి వెన్నుపైన పడుకుని చేతుల సహాయంతో రాలుతూ ముందుకు కదలడం ప్రారంభించింది. కొద్ది దూరం ఇలా వెళ్లిన తర్వాత సొరంగం ముగిసింది మరియు ముందుకు నీటితో నిండిన ఒక ట్యాంక్ కనిపించింది. లీసా చాలా అలసిపోయింది. దాహం కూడా ఆమెను బాగా వేధిస్తోంది. ఆమె అలాగే పడుకుని చేతుల సహాయంతో నీరు తాగి తన దాహాన్ని తీర్చుకుంది. గడియారాన్ని చూసేసరికి ఇంకా కేవలం 8 నిమిషాలు మాత్రమే మిగిలాయి. నీటిని తప్ప ఇంకో మార్గం ఆమెకు కనిపించలేదు. అందుకే ఒక పొడవైన ఊపిరి పీల్చుకుని ఆమె నీటిలోకి దిగింది. నీటిలోకి వెళ్లిన తర్వాత ట్యాంక్ చాలా పెద్దదిగా ఉంది. ఏ దిశగా వెళ్లాలో ఆమెకు అర్థం కాలేదు. ఆమె నీటిలో ఇక్కడా అక్కడా బయటకు వెళ్లే దారి కోసం వెతికింది. కాని ఏ మార్గం దొరకలేదు. ఆమె దిగిన దారి కూడా మూసుకుపోయింది. ఇప్పుడు ఆమె శ్వాస కూడా తగ్గిపోతోంది. అప్పుడు ట్యాంక్ పైభాగంలో ఒక తలుపు తెరుచుకుంది. లీసా త్వరగా ఆ తలుపు ద్వారా పైకి వచ్చేసింది. బయటకు వచ్చిన వెంటనే ఆమె గట్టిగా శ్వాస తీసుకుని ముందున్న దారిలో కదలడం ప్రారంభించింది. కాని ఆమె చాలా అలసిపోయింది. ముందుకు సాగడం చాలా కష్టంగా మారింది. మరియు కొద్దిసేపటికి తీవ్రమైన అలసట వల్ల ఆమె మధ్యలోనే కునుకు తీసింది. అప్పుడే ఆమె చెవుల్లో ఎవడో అరుస్తున్న శబ్దం వినిపించింది. అక్కడ ఇంకొకరు ఉన్నారు, సహాయం కోసం అరుస్తున్నారు. ఆ శబ్దం విన్న వెంటనే లీసాలో మళ్లీ బ్రతకాలని ఆశ చిగురింది. అందుకే ఆమె త్వరగా ఆ శబ్దం వైపు కదిలింది. అకస్మాత్తుగా ఆమె కాళ్ల క్రింద ఒక తలుపు తెరుచుకుంది. అందులో మరిగిపోతున్న ఆమ్లం ఉంది. లీసా ఆ ఆమ్లంలో పడిపోవడం నుంచి కేవలం త్రుటిలో తప్పించుకుంది. ఆ ఆమ్లం అంత ప్రమాదకరమైంది. బలమైన ఇనుమును కూడా కొన్ని సెకండ్లలో కరిగిస్తుంది. లీసా తన దుస్తుల నుంచి ఒక ముక్క కోసి పరీక్షగా ఆ ఆమ్లంలో ముంచింది. కొన్ని సెకండ్లలోనే ఆ బట్ట నల్ల బూడిదిగా మారిపోయింది. ఇది చూసి ఆమె చాలా జాగ్రత్తగా ముందుకు కదిలింది. గుంత అంచులపై చేతులు కాళ్లు పెట్టుకుని దాటబోతుండగా అకస్మాత్తుగా ఆమె మోకాలు ఆ ఆమ్లాన్ని తాకింది. వెంటనే నొప్పితో లీసా గట్టిగా కేకవేసింది. అదృష్టవశాత్తు ఆమె వేసుకున్న సూట్ వల్ల మోకాలు పూర్తిగా కరిగిపోలేదు. కాని లోతైన గాయం ఏర్పడింది. మంచి విషయం ఏమిటంటే ఇప్పుడు సహాయం కోసం వస్తున్న శబ్దం చాలా దగ్గరగా వినిపిస్తోంది. లీసా తన నొప్పిని మర్చిపోయి మళ్లీ ఆ శబ్దం వైపు కదిలింది మరియు చివరకు ఒక ఇనుప గ్రిడ్ దగ్గరకు చేరుకుంది. కొంచెం దూరంలో మరో గ్రిడ్ ఉంది. దాని వెనుక ఒక మనిషి ఉన్నాడు. అతను కూడా లీసాలాగే చేతికి గడియారం మరియు సూట్ ధరించాడు. లీసా అతనితో చెప్పింది, నా మాట విను, మనిద్దరం ఇక్కడ చిక్కుకున్నాం. ఒకరికొకరం సహాయం చేస్తే బయటపడగలం. కాని ఆ మనిషి చాలా కాలంగా ఆ సొరంగంలో చిక్కుకుపోవడం వల్ల మానసికంగా స్థిరంగా లేడు. కొన్నిసార్లు లీసాను తిడతాడు, మరికొన్నిసార్లు క్షమించమని అంటాడు. అతను చెబుతాడు, వాళ్లు త్వరలోనే తిరిగి వస్తారు, మనిద్దర్నీ చంపేస్తారు అని చెప్పి పిచ్చివాడిలా గట్టిగా నవ్వడం ప్రారంభించాడు. అప్పుడే లీసా అతని చేతి గడియారంలో 60 సెకండ్ల కౌంట్డౌన్ ప్రారంభమైనట్లు చూసింది. హీటింగ్ పైపులు మళ్లీ గోడల నుంచి బయటకు వచ్చాయి. ఈసారి దాగడానికి ఉన్న భాగం లీసా మరియు
ఆ మనిషి మధ్యలో తెరుచుకుంది. అందులో ఒక్కరికి మాత్రమే చోటుంది. ఇప్పుడు బ్రతికేది ఆ పిచ్చివాడు లేదా లీసా. తదుపరి క్షణంలో లీసా మరియు ఆ మనిషి ముందున్న ఇనుప గ్రిడ్డు తొలగిపోయింది. వాళ్ళిద్దరూ వేగంగా ఆ ఛాంబర్ వైపు పరిగెత్తారు మరియు ఒకేసారి అక్కడికి చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న వెంటనే ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకోవడం ప్రారంభించారు. మధ్యలో కొన్నిసార్లు లీసా ఆ పిచ్చి మనిషిని ఛాంబర్ నుంచి బయటకు నెట్టేసేది, మరికొన్నిసార్లు ఆ పిచ్చి మనిషి లీసాను బయటకు తోసేవాడు. చివరికి సమయం పూర్తవబోతున్న క్షణంలో లీసా అతనికి బలంగా తన్ను వేసి ఛాంబర్ బయటకు తోసేస్తుంది. ఆ మనిషి లీసా కాళ్లను పట్టుకుని బయటకు లాగడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు 60 సెకండ్లు పూర్తవుతాయి మరియు ఛాంబర్ గాజు తలుపు మూసుకుపోతూ అతని చేతిని నరికివేస్తుంది. నొప్పితో ఆ మనిషి గట్టిగా అరుస్తాడు. అప్పుడు లీసా అతని చేతిపై క్రాస్ టాటూ కనిపిస్తుంది. ఆ టాటూ చూసి లీసాకు అర్థమవుతుంది ఈ మనిషి ఇంకెవరో కాదు, కార్లో తనను స్పృహ తప్పించిన సీరియల్ కిల్లర్ యాడమ్. ఇప్పుడు లీసా గందరగోళం మొత్తం తొలగిపోతుంది. ఇప్పటివరకు యాడమ్ తనను ఇక్కడ బంధించాడని ఆమె అనుకుంది, కానీ అది తప్పు అని తెలిసింది. ఎందుకంటే ఇప్పుడు యాడమ్ కూడా మరణం అంచునే ఉన్నాడు. అంతలోనే లీసా గడియారంలో 11 నిమిషాల సమయం పూర్తవుతుంది మరియు హీటింగ్ పైపుల నుంచి వచ్చిన మంటలు కొన్ని సెకండ్లలోనే యాడమ్ను బూడిదగా మార్చేస్తాయి. యాడమ్ యొక్క భయంకరమైన మరణాన్ని కళ్లారా చూసి లీసా భయంతో వణికిపోతుంది. కొద్దిసేపటి తర్వాత ఆ సెక్షన్ లోపల ఉన్న చిన్న సొరంగం నుంచి ఒక రోబోట్ బయటకు వస్తుంది. అది చాలా భయంకరమైన ఘోరపుల్లా కనిపిస్తుంది. ఆ రోబోట్ లీసాకు ఎలాంటి హాని చేయదు, బదులుగా ఆమె ఆమ్లంతో కాలిన మోకాలిని నయం చేస్తుంది. లీసా అతన్ని అడుగుతుంది, నువ్వెవరు, నన్ను ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? సమాధానంగా ఆ రోబోట్ నోటి నుంచి ఒక పరికరం బయటకు వచ్చి అది లీసా సూట్తో కలుస్తుంది. ఆ పరికరం ద్వారా లీసాకు గత సంఘటనలు గుర్తువస్తాయి. ఆమె కార్లో యాడమ్తో ఉన్నప్పుడు అతని నిజం తెలిసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో యాడమ్ కత్తితో లీసా ఛాతిలో పొడిచి కార్ నుంచి బయటకు విసిరేశాడు. అదే క్షణంలో ఆకాశం నుంచి ఒక తెల్లని వెలుగు తనవైపు వస్తున్నట్టు ఆమె చూసింది. తర్వాత లీసా మళ్లీ ప్రస్తుతానికి వస్తుంది. ఇప్పుడు ఆమెకు అర్థమవుతుంది ఆ ఏలియన్లో దుష్టుడైన యాడమ్ నుంచి తన ప్రాణాన్ని కాపాడి ఇక్కడికి తీసుకొచ్చారని. కానీ ఎందుకు తీసుకొచ్చారో చెప్పకుండా ఆ రోబోట్ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. లీసాకు ఇంకో విషయం కూడా అర్థమవుతుంది. వాళ్లు ఎవరైనా సరే తనను చంపాలని కోరుకోవడంలేదు. ఈ ఆటను పూర్తి చేస్తేనే బయటపడగలదు. వెంటనే లీసా ఆ ఛాంబర్ నుంచి బయటకు వచ్చి ముందుకు సాగుతుంది. అక్కడ యాడమ్ కరికించబడిన చెయ్యి పడి ఉంది. అదే సమయంలో ఆ చెయ్యిపై ఉన్న టైమర్ కింద కొన్ని చిహ్నాలు కనిపిస్తాయి. లీసా వాటి అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుండగా ఒక తిరిగే ఫ్యాన్ ఆమె వైపు దూసుకువస్తుంది. వెంటనే ఆమె వెనక్కి తప్పుకుని ఒక చిన్న రంధ్రం ద్వారా పై సొరంగంలోకి ఎక్కిపోతుంది. అప్పుడు సొరంగం పైభాగంలో ఎవరో నడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం ఒకచోట ఆగుతుంది. అక్కడ సొరంగం మూత తెరుచుకుని ఒక భయంకరమైన ప్రాణి లోపలికి దిగుతుంది. అది రూపానికి మనిషిలా ఉన్నా జంతువులా గర్జిస్తోంది. దాని శరీరం మొత్తం కాలిపోయింది మరియు కళ్ళు తెల్లటి రాళ్లలా మెరుస్తున్నాయి. లీసా దాని కత్తిరించిన చేయి చూసి వెంటనే అర్థం చేసుకుంది అదింకెవరో కాదు, కాలిపోయిన తర్వాత రాక్షసల్లా మారిన ఆడమ్మని. ఇప్పుడతను లీసాను చంపాలని చూస్తున్నాడు. ఆడమ్ కళ్ళు కాలిపోవడంతో అతను లీసాను చూడలేడు కాని వినగలడు. లీసా మెల్లగా నిశ్శబ్దంగా ముందుకు కదులుతుంది. కాని అకస్మాత్తుగా ఆమె గడియారం నేలను తాకడంతో ఒక చిన్న శబ్దం వస్తుంది. ఆ శబ్దంతో ఆడమ్కు ఆమె ఉన్నట్టు తెలుస్తుంది మరియు అతను వేగంగా లీసాను చంపడానికి ఆమె వెంటపడడం ప్రారంభిస్తాడు. లీసా అతని చేతికి చిక్కబోతుండగానే ఆమె ఒక సన్నని సొరంగం గుండా ఆ పక్కకు వెళ్లిపోయింది. ఆడమ్కు ఏమీ కనిపించకపోవడంతో అతను ఆ చోటును దాటలేకపోయాడు. లీసా ఆ స్వరంగం దాటి ముందుకు వెళ్లి ఒక చోటుకు చేరుకుంది. అక్కడ ముందుకు వెళ్లడానికి 2 దారులున్నాయి. ఏ దారిని ఎంచుకోవాలో ఆమెకు అర్థం కాలేదు. చాలా ఆలోచించినా ఏ నిర్ణయం రాకపోవడంతో ఆమె అంచనా వేసి ఎడమవైపు ఉన్న స్వరంగంలోకి వెళ్ళింది. బయటకు వచ్చినప్పుడు అక్కడ ఒక గది ఉంది. చుట్టూ గాజు గోడలున్నాయి. ఆ గోడలపై లీసా పుట్టినప్పటినుంచి తన కూతురికి జన్మనిచ్చే వరకు ఉన్న అన్ని జ్ఞాపకాలు కనిపించాయి. తన నిర్లక్ష్యం వల్లే తన కూతురు ప్రాణం పోయిందని కూడా ఆమె చూసింది. కూతురిని గుర్తుచేసుకుని లీసా బాగా ఏడ్చింది. అప్పుడు పైకప్పు నుంచి యాడమ్ మళ్లీ తన వెంట వస్తున్నట్టు ఆమె చూసింది. కాని లీసా అతని నుంచి తప్పించుకుని మరో స్వరంగంలోకి చేరుకుంది. అక్కడ ఆమె చూసిన దృశ్యం ఆమెకు అపారమైన ఆనందం కలిగించింది. స్వరంగం చివర బయట నీలి ఆకాశం మెరుస్తోంది. స్వేచ్ఛ తనకు ఇంత దగ్గరగా ఉందని చూసి లీసాలో మళ్లీ ధైర్యం వచ్చింది. కాని ఆ దారిని దాటాలంటే ముళ్లతో నిండిన మార్గం గుండా వెళ్లాలి. ఇప్పుడు కేవలం 60 సెకండ్లు మాత్రమే మిగిలాయి. వెంటనే హీటింగ్ పైపులు గోడల నుంచి బయటకు వచ్చాయి. 60 సెకండ్లు పూర్తయ్యాక ఆ ప్రదేశాన్ని మంటలతో నింపడానికి సిద్ధంగా ఉన్నాయి. సమయం వృధా చేయకుండా లీసా ఆ ముళ్ల కంచెల కిందుగా వెళ్లడం ప్రారంభించింది. ఆ ముళ్ళు ఆమె శరీరంలోకి దిగిపోయి వెన్నును బాగా కోశాయి. లీసా తీవ్రమైన నొప్పితో తల్లడిల్లింది. ఆమె వెన్ను నుంచి చాలా రక్తం కారింది. అయినా తనను పట్టించుకోకుండా నెమ్మదిగా ఆకాశం వైపు ముందుకు కదిలింది. అప్పుడే వెనుక స్వరంగంలో ఛాంబర్ తెరుచుకుని ఆడమ్ అందులోకి దూకి దాక్కున్నాడు. ఇంకొన్ని క్షణాల్లోనే అగ్ని వెల్లువరానుంది. రక్తంతో తడిసిన లీసా బయటకు రావడానికి ప్రయత్నిస్తోంది. కాని అధిక రక్తస్రావం వల్ల ముందుకు సాగడం కష్టమైంది. ఆమె కళ్లకు మసకబారింది. అప్పుడు 60 సెకండ్లు పూర్తయ్యాయి మరియు మంటలు అక్కడ చెలరేగడం ప్రారంభమైంది. ఆ అగ్ని లీసాను తాకబోయేలోపే ఆమె కాళ్ల కింద ఒక తలుపు తెరుచుకుని ఆమె కింద ఉన్న ఛాంబర్లో పడిపోయి స్పృహ తప్పింది. కొద్దిసేపటి తర్వాత లీసా కళ్ళు తెరిచినప్పుడు ఆమె మళ్లీ మొదలుపెట్టిన అదే చోటుకు వచ్చిందని గ్రహించింది. అంటే ఇప్పుడు వరకు బయటపడేందుకు చేసిన ఆమె శ్రమ అంతా వృధా అయ్యింది.
ఇది చూసి లీసా పూర్తిగా విరిగిపోయింది. అప్పుడు రోబోట్ మళ్లీ ఆమె గాయాలకు చికిత్స చేయడానికి వచ్చాడు. కాని లీసా అతన్ని ఆపింది. ఎందుకంటే మళ్లీ ఇదంతా అనుభవించడానికి ఆమె సిద్ధంగా లేదు. ఆమె రోబోట్తో చెప్పింది తానిప్పుడు చనిపోవాలనుకుంటోంది. రోబోట్ ఆమె మాట అంగీకరించి తన నోటినుంచి ఒక ఇంజెక్షన్ బయటకు తీసి లీసా శరీరం వైపు చాపాడు. అదే సమయంలో లీసాకు యాడమ్ చేతిపై ఉన్న గుర్తొచ్చింది. ఆ గుర్తులు బయటకు వెళ్లే దారిని చూపిస్తాయని ఆమెకు అర్థమైంది. వెంటనే ఆమె తన రక్తంతో గోడపై యాడమ్ చేతిపై ఉన్న గుర్తులను గీయడం ప్రారంభించింది. జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత ఆమెకు తెలిసింది అవి బాణాలు. ఇవే బయటకు వెళ్లే దిశను చూపిస్తున్నాయి. మొదటి బాణం ఎడమవైపు చూపిస్తోంది. అంటే మార్గంలో వచ్చే మొదటి 2 సొరంగాల్లో ఆమె ఎడమవైపు ఉన్న సొరంగంలోకి వెళ్లాలి. రెండో బాణం కుడివైపు తిరిగి ఉంది. అంటే మొదటి సొరంగాన్ని దాటి మళ్లీ 2 సొరంగాలు వచ్చినప్పుడు కుడివైపు ఉన్న సొరంగంలోకి వెళ్లాలి. తన చేతి గడియారం కింద కూడా ఇలాగే చిహ్నాలుంది బయటకు వెళ్లే దిశ చూపిస్తాయని ఆమెకు అనిపించింది. ఇది అర్థమైన వెంటనే లీసా రోబోట్ను తన గాయాలు మాన్పమని కోరింది. గాయాలకు చికిత్స అయిన వెంటనే కొత్త ఆశతో ఆమె మళ్లీ సొరంగాల్లోకి ప్రవేశించింది. లీసా ముందే ఈ సొరంగాల గుండా వెళ్ళింది కాబట్టి ఇప్పుడు సులభంగా ముందుకు సాగింది మరియు ఆమ్లంతో నిండిన గుంత దగ్గరకు చేరుకుంది. అక్కడ ఆమె తన గడియారాన్ని ఆమ్లంలో కాల్చి చేతినుంచి వేరుచేసింది. ఆమె మణికట్టుపై కూడా యాడమ్ చేతిపై ఉన్నట్టే చిహ్నాలున్నాయి. కాని కొంచెం తేడా ఉంది. కాలిపోయిన గడియారాన్ని చేతిలో పట్టుకుని ఆమె ముందుకు వెళ్లి మొదటిసారి 2 సొరంగాల్లో ఎడమదాన్ని ఎంచుకున్న చోటుకు చేరుకుంది. కాని చిహ్నాల ప్రకారం సరైన సొరంగం కుడివైపుదే. వెంటనే ఆమె కుడి సొరంగంలోకి వెళ్ళింది. అక్కడ ముందుకు వెళ్లగానే మళ్లీ 2 సొరంగాలు కనిపించాయి. వాటిలో సరైనది ఎడమదే. ఇలా ఆమె మణికట్టుపై ఉన్న చిహ్నాల సహాయంతో ప్రతిసారీ సరైన దారిని ఎంచుకుంటూ ముందుకు సాగింది. అప్పుడే మళ్లీ యాడమ్ ఆమె వెంటపడ్డాడు. లీసా తెలివిగా వ్యవహరించి అతన్ని తప్పుదారి పట్టించేందుకు ఒక సొరంగంలో తన గడియారాన్ని విసిరేసి తాను మరో సొరంగంలో దాక్కుంది. గడియారం శబ్దాన్ని అనుసరించి యాడమ్ ఆ సొరంగంలోకి వెళ్లిపోయాడు. అతను వెళ్లిన తర్వాత లీసా తన మణికట్టుపై ఉన్న చిహ్నాలను చూసి ఆశ్చర్యపోయింది. ఎందుకంటే తాను యాడమ్ను పంపిన అదే సొరంగమే సరైన దారని తెలిసింది. ఇది చూసి ఆమె చాలా కలవరపడింది. ఇప్పుడామెకు మరో మార్గం లేదు. అందుకే నెమ్మదిగా యాడమ్ ఉన్న అదే సొరంగంలోకి వెళ్ళింది. ఆ సొరంగం చాలా విచిత్రంగా ఉంది. ఏదో పెద్ద జంతువు కడుపులో ఉన్నట్టుగా అనిపించింది. లీసా నెమ్మదిగా ముందుకు కదిలింది. కొద్ది దూరంలో తన గడియారం ముందే పడి ఉండటం ఆమెకు కనిపించింది. కాని అక్కడ యాడమ్ కూడా ఉన్నాడు. యాడమ్ ఇప్పుడు చూడలేడు కాబట్టి లీసా మెల్లగా వెళ్లి గడియారాన్ని తీసుకుంది. అదే సమయంలో గడియారంలో 60 సెకండ్లు మిగిలాయని అలారం మోగింది. ఆ శబ్దంతో యాడమ్కు ఆమె ఉన్నట్టు తెలిసింది. అతను మళ్లీ ఆమె వెంటపడ్డాడు. తప్పించుకోవడానికి లీసా తాను వచ్చిన దారిలోనే తిరిగి పరిగెత్తింది. అప్పటికే ఆమె గడియారంలో 60 సెకండ్ల కౌంట్డౌన్ ప్రారంభమైంది. స్వరంగం నుంచి హీటింగ్ పైపులు బయటకు వచ్చాయి. అలాగే రక్షణ ఛాంబర్ కూడా తెరుచుకుంది. లీసా వెంటనే ఆ ఛాంబర్లోకి వెళ్లి దాక్కుంది. యాడమ్ కూడా అక్కడికి చేరుకున్నాడు. కాని అప్పటికే ఆలస్యమైంది. ఎందుకంటే గాజు తలుపు మూసుకుపోయింది. లోపల నుంచి లీసా అతణ్ణి ఎగతాళి చేస్తూ మధ్యవేలుని చూపించింది. కాని ఈసారి మంటలు రావాల్సిన హీటింగ్ పైపులు మంటలు రాకుండానే మళ్లీ లోపలికి వెళ్లిపోయాయి. వెంటనే ఛాంబర్ తలుపు తెరుచుకుంది మరియు యాడమ్ లీసాపై దూకాడు. లీసా కూడా తనను కాపాడుకోవడానికి అతనితో పోరాడింది. ఆమె తన కాళ్లతో యాడమ్ తలని బలంగా నొక్కింది. వెనుకనుంచి ఛాంబర్ గోడ ముందుకు తోసుకుంటూ రావడంతో యాడమ్ తల నలిగిపోయింది. చివరకు లీసాకు యాడమ్ నుంచి విముక్తి లభించింది. లీసా మళ్లీ తన దారిలో ముందుకు సాగింది. కొద్దిసేపటికి మళ్లీ 2 దారులు కనిపించాయి. ఆమె మణికట్టుపై ఉన్న చిహ్నాల ప్రకారం కుడివైపు సొరంగంలోకి వెళ్లాలి. అదే చివరి సొరంగం. అయితే అదే సమయంలో ఎడమవైపు సొరంగం నుంచి ఒక అమ్మాయి బయటకు వచ్చింది. ఆమెను చూసి లీసా కళ్ళు పెద్దవయ్యాయి మరియు ఆమె ఏడవడం ప్రారంభించింది. ఎందుకంటే ఆ అమ్మాయి ఇంకెవ్వరో కాదు, ఆమె కూతురు నీనా. నీనా చనిపోయిన తర్వాత నుంచి లీసా జీవించడం మానేసింది. ఆమె ఒక్క కోరిక ఏమిటంటే ఏదో ఒక విధంగా నీనాను మళ్లీ చూడాలని. చివరికి ఈ రోజు ఆమె కోరిక నెరవేరినట్టు అనిపించింది. నీనా తన తల్లి లీసాతో చెప్పింది, ఇక మళ్లీ నన్ను ఒంటరిగా వదిలేయద్దు. దానికి లీసా, లేదు బిడ్డా, నేనెప్పుడూ నీతోనే ఉంటాను అని చెప్పింది. అప్పుడు నీనా చెప్పింది, అయితే రా, ఎడమ సొరంగం ద్వారా నా వెంటరా. లీసా కన్నీళ్లతో చెప్పింది, నీనా, నేను నిన్ను మళ్లీ కోల్పోవాలనుకోవడం లేదు. కాని నిజమేమిటంటే నువ్వు ఇప్పటికే చనిపోయావు. నా గమ్యం మరో సొరంగంలో ఉంది. అలా చెప్పి లీసా వెళ్లిపోవడం ప్రారంభించింది. వెనుకనుంచి నీనా ఆమెను పిలుస్తూనే ఉంది. అయినా లీసా గుండెను గట్టిగా పెట్టుకుని ఆ సొరంగం నుంచి బయటకు వచ్చింది. బయటకు రాగానే ఆమె బిగ్గరగా ఏడ్చింది. తర్వాత సమయం వృధా చేయకుండా కుడివైపు సొరంగంలోకి ప్రవేశించింది. అక్కడ సొరంగం చివర ఓపెన్ ఆకాశం కనిపిస్తోంది. సంతోషంతో ఆమె వేగంగా ముందుకు కదిలింది. కాని మధ్యలో 3 ఇనుప బ్లేడ్లు ఎదులయ్యాయి. అవి వేగంగా పైకి కిందికి కదులుతున్నాయి. వాటిని దాటడమంటే తనను తానే ముక్కలు చేసుకోవడంలాంటిది. అయినా లీసా ఏ పరిస్థితుల్లోనైనా బయటపడాలని నిర్ణయించుకుంది. ఆమె గమనించింది, మొదటి బ్లేడ్ ప్రతి 4 సెకండ్లకు ఒకసారి కిందికి వస్తోంది. దగ్గరకు వెళ్లి అది పైకి వెళ్లగానే 4 సెకండ్లు పూర్తయ్యేలోపు వెంటనే దాటి వెళ్లిపోయింది. తర్వాత రెండో బ్లేడ్ దగ్గరకు చేరుకుంది. అది ప్రతి 3 సెకండ్లకు కిందికి వస్తోంది. ధైర్యంగా దాన్ని దాటింది. కాని చివరి బ్లేడ్ ప్రతి 2 సెకండ్లకు కిందికి వస్తోంది. దానిని దాటడం చాలా కష్టం. అయినా స్వేచ్ఛ కోరికతో ఆమె దాటింది.
కాని దురదృష్టవశాత్తు ఆమె కాలు బ్లేడ్ మధ్య ఇరుక్కొని కోసుకుపోయింది. నొప్పితో ఆమె చాలా బాధపడింది. అయినా తన కాలు గురించి ఆలోచించకుండా సొరంగం చివరికి చేరుకుంది. అక్కడ ఓపెన్ ఆకాశం కనిపిస్తోంది. కాని బయటకు చెయ్యి చాచగానే ఆమె చెయ్యి ముందున్న స్క్రీన్ను తాకింది. అక్కడ ఓపెన్ ఆకాశం వీడియో మాత్రమే ప్రదర్శించబడుతోంది. ఇది చూసి లీసా తీవ్రంగా నిరాశ చెందింది. ఆమె నాకు చెప్పిన ప్రతీదీ నేను చేశాను అని చెప్పి పిచ్చివాళ్లలా నవ్వింది. అప్పటికే సొరంగం నుంచి హీటింగ్ పైపులు బయటకు వచ్చాయి. ఎందుకంటే 11 నిమిషాల సమయం పూర్తవ్వబోతోంది. లీసా ప్రశాంతంగా మరణాన్ని ఎదురుచూసింది. కాని ఈసారి ఆ పైపులు మంటలు రాకుండానే మళ్లీ లోపలికి వెళ్లిపోయాయి. అకస్మాత్తుగా సొరంగం పైభాగం తెరుచుకొని ఒక ప్రకాశవంతమైన వెలుగు లీసాపై పడింది. ఆమె శరీరం గాల్లోకి లేచి ఆ వెలుగులో కలిసిపోయింది. కొద్దిసేపటి తర్వాత లీసా కళ్ళు తెరిచినప్పుడు ఆమె ఒక జలపాతం దగ్గర తానున్నట్టు చూసింది. అది చూసి ఆమె ముఖంపై మళ్లీ చిరునవ్వు మెరిసింది. అక్కడ నీనా కూడా ఉంది. లీసా అడిగింది, నేను చనిపోయానా? దానికి నీనా చెప్పింది, నీ శరీరం ఒకసారి కాదు, ఇప్పటివరకు ఎన్నోసార్లు చనిపోయింది. లీసా మళ్లీ అడిగింది, ఇక్కడ నేను ఇప్పుడు ఏమి చెయ్యాలి? నీనా సమాధానమిచ్చింది, ఇక్కడ నువ్వు జీవించాలి, అంతే. ఇక్కడ మనకర్థమవుతుంది, లీసా ఇప్పుడు ఉన్న ప్రదేశం ఈ ప్రపంచం కాదు, స్వర్గంలా అందమైన మరో లోకం. ఈ కథ యొక్క సారాంశమేమిటంటే, లీసా యాడమ్తో కార్లో ప్రయాణిస్తున్నప్పుడు యాడమ్ ఆమెను కత్తితో పొడిచి చంపాడు. దాని తర్వాత ఆమె నేరుగా నరకానికి చేరుకుంది. అక్కడ ఆమె పాపాలు శుద్ధి అయ్యాయి. చివరికి ఆమె స్వర్గానికి చేరుకుంది. ఇక్కడితో ఈ కథ ముగుస్తుంది. ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.